హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఈసెట్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వస్తున్నాం గదా! సో, అందులో భాగంగా ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో కూడా ఇంకొక 3 క్వెషన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. సైన్ థీటా ప్లస్ కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసెకంట్ క్యూబ్ థీటా అంటున్నాడు. సో, క్యూబ్ ఇచ్చినాడు కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అంతే సింపుల్‌గా. ఓకే. సో, అప్పుడేమైతది సైన్ ఇచ్చినది ఏంటి మనకు? ఓకే. హ్మ్. ఇచ్చిందేంటి? సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినాడు. సో, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో, 2 పక్కల క్యూబ్ చేస్తే ఏమైతుందో చెప్పండి? సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. ఓకే. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ఏబీ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే. ఏ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ థీటా ప్లస్ బి క్యూబ్ అంటే కొసీకెంట్ క్యూబ్ థీటా ప్లస్ 3ఏబీ 3 సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా 3ఏబీ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంత? కింద రాద్దాం. ఓకే. సో, దీన్ని కొద్దిగా ఇటుపక్క రాసేద్దాం. నెక్స్ట్ పేజ్‌లో రాసేద్దాం. ఏ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ థీటా ప్లస్ బి క్యూబ్. ఆహ్, సారీ. సో, ఏ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ థీటా ప్లస్ బి క్యూబ్ అంటే కొసీకెంట్ క్యూబ్ థీటా ప్లస్ 3ఏబీ 3 ఇంటూ సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా 3ఏబీ ఇంటూ ఏ ప్లస్ బి అంటే సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. సో, ఇప్పుడు మనకు తెలుసు కదా! సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకెంట్ థీటా. అవునా? సో, అప్పుడు సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా క్రాస్ మల్టిప్లై చేసినామనుకో అప్పుడేమైతది? ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతది. కాబట్టి ఈ వాల్యూ అంతా గూడా మనకెంత? 1 అనమాట. అర్థమవుతుందా? సో, సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసీకెంట్ క్యూబ్ థీటా ప్లస్ ఇదంతా 3 ఇంటూ 1 అంటే 3 ఇంటూ సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా అంటే 2 గదా! సైన్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా అంటే 2. కాబట్టి 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు ఏమైతది? సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసీకెంట్ క్యూబ్ థీటా ఇదే గదా మనల్ని అడిగింది. ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 ఇంటూ 2 అంటే 6. 8 మైనస్ 6 అంటే ఎంత? 2. సో, సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసెకంట్ క్యూబ్ థీటా వాల్యూ ఎంత? 2. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా అందరికి? జస్ట్ ఫార్ములా. సింపుల్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అంతే. ఓకేనా? ఇది చూడండి. టీఎస్ ఈసెట్ 2017లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వెషన్. ఏ మైనస్ బి గనక 3π/4 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ టాన్ ఏ ఇంటూ 1 ప్లస్ టాన్ బి అని అడుగుతున్నాడు. సో, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3π/4 అని ఇచ్చినాడు మనకు. అవునా? ఆ! సో, టాన్ అప్లై చేయండి 2 పక్కల. సో, టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ 3π/4 అయితది. టాన్ 3π/4. సో, టాన్ 3π/4ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? టాన్ పై మైనస్ 3π/4 రాసుకోవచ్చా? ఆహ్ టాన్ పై మైనస్ π/4గా రాసుకోవచ్చు కదా! పై మైనస్ π/4గా రాసుకోవచ్చు. అవునా? రైట్? సో, ఏమైతది వాల్యూ టాన్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా! సెకండ్ క్వాడ్రంట్‌లో టాన్ నెగెటివ్ అండ్ ఇది పాజిటివ్ యాంగిలే. అంటే 180 డిగ్రీస్ అంటే ఈవెన్ యాంగిలే కదా! కాబట్టి ఏమైతది? మైనస్ టాన్ π/4 అయితది. మైనస్ టాన్ π/4 అంటే ఎంత? మైనస్ టాన్ 45 విచ్ ఈస్ -1. సో, టాన్ 3π/4 అంటే మనం -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చనమాట. సో, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైపోతది? టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -1 అయితది. సో, టాన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మనకు ఫార్ములా తెలుసు కదా! ఏంటది? టాన్ ఏ మైనస్ టాన్ బి, టాన్ ఏ మైనస్ టాన్ బి డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు -1 అయిపోతది. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైతది? టాన్ ఏ మైనస్ టాన్ బి, టాన్ ఏ మైనస్ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1 అంటే -1, టాన్ ఏ టాన్ బి ఇంటూ -1 అంటే మైనస్ టాన్ ఏ టాన్ బి అయిపోతది. అవునా? ఈ టర్మ్ ఉంది గదా! మైనస్ టాన్ ఏ టాన్ బి దాన్ని రైట్ సైడ్ పంపియండి. రైట్ సైడ్ పంపియండి. అప్పుడేమైతది? టాన్ ఏ మైనస్ టాన్ బి ప్లస్ టాన్ ఏ టాన్ బి. టాన్ ఏ టాన్ బి. ఓకే. ఆ! సో, టాన్ ఏ
మైనస్ టాన్ బి లేదా ఈ టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ పంపిద్దామా? ఈ -1 ఇటు సైడ్ వస్తది. ఓకే. ఈ టర్మ్స్‌నే మనము రైట్ సైడ్ పంపించేద్దాం. సో, ఇక్కడ ఆల్రెడీ -tan A, tan B ఉంది గదా! సో, ఈ -tan B గనక రైట్ సైడ్ పోతే ఏమైతది? tan B అయిపోతది. tan B అయితది. ఈ -tan A గనక రైట్ సైడ్ పోతే ఏమైతది? -tan A అయిపోతది. ఆల్రెడీ రైట్ సైడ్‌లో ఏముంది? -tan A, tan B ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఈ -1 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైతది? +1 అయిపోతది. అవునా? కాబట్టి ఇప్పుడేం చేద్దాం? 2 పక్కల 1 యాడ్ చేద్దాం. సో, అండ్ ఈ 2 టర్మ్స్ నుంచి tan A కామన్ తీద్దాం. 1 యాడ్ చేద్దాం. 1 ప్లస్ టాన్ బి అయిపోతది. మైనస్ ఈ 2 టర్మ్స్ నుంచి టాన్ ఏ కామన్ తీస్తే 1 ప్లస్ టాన్ బి అయిపోతది. 1 ప్లస్ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1 యాడ్ చేసినాం అనుకోండి. ఇక్కడ 1 యాడ్ చేసినాం కదా! అలాగే ఇక్కడ 1 కూడా యాడ్ చేస్తే ఏమైతది? 2 అయిపోతది. సో, ఈ 2 టర్మ్స్ నుంచి మనం 1 ప్లస్ టాన్ బి కూడా కామన్ తీయొచ్చు కదా! సో, 1 మైనస్ టాన్ ఏ అయిపోతది. ఇంటూ 1 ప్లస్ టాన్ బి. 1 ప్లస్ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇదేనా అడిగింది మనల్ని? 1 minus tan A into 1 plus tan B. So, option A is correct. అర్థమవుతుందా? 1 minus tan A into 1 plus tan B అన్నప్పుడు మనకెంత వస్తుంది? 2 వస్తుంది. ఇలాంటి క్వెషన్ ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూసినాం. అవునా కదా! కొద్దిగా చేంజ్ ఇచ్చినాడు అంతే. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్. లాస్ట్ క్వెషన్ ఈ వీడియోకి సంబంధించి. చూడండి ఇది టీఎస్ ఈసెట్ 2017లో అడిగిన క్వెషన్ ఇది. ఏమంటున్నాడు? x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ 5 ప్లస్ రూట్ 26 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ అని అడుగుతున్నాడు. సో, ఈ ఉంది గదా! బేస్‌లో ఈ ఉంది గదా! అది రైట్ సైడ్ పంపిస్తే పవర్ అయిపోతది. అవునా గదా! పవర్ ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ పోతుంది గదా! ఈ లాగ్‌ని మనము రైట్ సైడ్ పంపించినాం. అవునా గదా! రైట్. ఎందుకంటే ఇప్పుడు లాగ్ 2 ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకో, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? 2/5 రాయొచ్చా లేదా? x ఈజ్ ఈక్వల్ టు 2/5 రాయొచ్చు. ఎందుకంటే లాగ్ 2/5 కింద బేస్ 2 అన్నప్పుడు ఈ 5 ముందుకొస్తే 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 అంటే 1 గదా! అప్పుడే ఇది 5 అయితదనమాట. ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2/5 అయినప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? సో, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? 5 ప్లస్ నీట్‌గా రాద్దాం. 5 ప్లస్ 2 రూట్ 26 అయిపోతది. ఇది లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 1. ఇప్పుడు నాకు ఈ పవర్ మైనస్ x కావాలి. ఈ పవర్ మైనస్ x అంటే ఏం రాసుకోవచ్చు మనము? 1 బై ఈ పవర్ x కదా! 1 బై ఈ పవర్ x అంటే 1 బై 5 ప్లస్ రూట్ 26 కదా! 5 ప్లస్ రూట్ 26 కదా! అవునా? సో, దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎందుకు రాస్తున్నానంటే ఇప్పుడు చూడండి. సైన్ హెచ్ఎక్స్ అంటే ఇప్పుడు మనల్ని కనుక్కోమంది సైన్ హెచ్ఎక్స్. అవునా? సైన్ హెచ్ఎక్స్‌కి ఫార్ములా ఏంటి? ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x డివైడెడ్ బై 2. సో, ఈ పవర్ x నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ పవర్ మైనస్ x కూడా కనుక్కుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సైన్ హెచ్ఎక్స్ వచ్చేస్తుందనమాట. ఓకే. సో, కాబట్టి చేస్తున్నా. సో, దీన్ని 5 మైనస్ రూట్ 26 డివైడెడ్ బై 5 మైనస్ రూట్ 26తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకే. అప్పుడేమైతది చెప్పండి? ఈ పవర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్‌లో 5 మైనస్ రూట్ 26 అలాగే ఉంటది. కింద డినామినేటర్ ఏమైతది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ a అంటేనేమో 5, b అంటేనేమో రూట్ 26. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 25 అవునా? 5 స్క్వేర్ అంటే 25 మైనస్ b స్క్వేర్ అంటే రూట్ 26 హోల్ స్క్వేర్. రూట్ 26 హోల్ స్క్వేర్ అంటే 26 అయిపోతుంది. కాబట్టి ఏమైతది అప్పుడు? 5 మైనస్ రూట్ 26 డివైడెడ్ బై -1 అయిపోతది. ఈ మైనస్ పైకెళ్ళిందనుకో, ఈ సైన్స్ రివర్స్ అయితాయా లేదా? సో, మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది రూట్ 26 5 బై -1 అంటే -5 అయిపోతది. అవునా కదా! రైట్? రూట్ 26 -5 లేదంటే ఈ విధంగా అర్థం చేసుకోండి. పైన మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏమైతది? మైనస్ కామన్ తీస్తే రూట్ 26 -5 అయిపోతది. రూట్ 26 -5 డివైడెడ్ బై -1. మైనస్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ రూట్ 26 -5 అయిపోతది. ఇది ఈ పవర్ -x. ఈ పవర్ x ఎంతొచ్చింది? 5 ప్లస్ రూట్ 26 మైనస్ ఈ పవర్ -x ఎంతొచ్చింది? రూట్ 26 -5 డివైడెడ్ బై 2. సో, ప్లస్ రూట్ 26 మైనస్ రూట్ 26 క్యాన్సల్. ఓకే. అప్పుడేమైతది చెప్పండి? 5 ఇక్కడ -5 అంటే +5 అయిపోతది. ఓకే. సో, 5 + 5 డివైడెడ్ బై 2 అంటే 10/2 అంటే ఆన్సర్ ఎంత? 5. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా అందరికి?
సో, ఈ విధంగా sin hx ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? sin hx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x డివైడెడ్ బై 2. ఓకేనా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన క్వెషన్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కింద నేను డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. అక్కడ అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. డోంట్ రైట్ నోట్స్. డోంట్ వేస్ట్ ద టైమ్. ఓకేనా? మీకున్నదే చాలా తక్కువ టైం కాబట్టి టైం వేస్ట్ చేయకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే? Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.